నిర్లక్ష్యంతో 6 ప్రాణాలు తీసేశారు. అంత విషాద ఘటనకు తామే బాధ్యులమని తెలిసినా కనీసం పశ్చాత్తాపం లేదు. ఘోరమైన తప్పు జరిగిపోయిందని తెలిసినా ఒక్కరిపైనా చర్యలు లేవు. భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘోరం జరిగినా ఎవరిపైనా కేసులు లేవు. తమ నిర్లక్ష్యానికి, తమ ఘోర తప్పిదానికి ప్రాణాలు కోల్పోవటం భక్తుల తప్పిదమే అన్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎక్కడా అపరాధ భావన కూడా లేదు. ప్రాణాలు పోయాయి కదా, సరే సారీ చెప్పేస్తే సరిపోతుందని ఉప ముఖ్యమంత్రి చాలా క్యాజువల్గా సెలవిచ్చారు. ఆ సారీ కూడా ఎందుకు చెప్పాలయ్యా అని టీటీడీ చైర్మన్ రాగాలు తీశారు. ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారన్నట్లు చంద్రబాబు నాయుడు చాలా కూల్గా ఉండిపోయారు. అయినా చంపేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ముందస్తు జాగ్రత్తలు లేవు, పక్కా ప్రణాళికలు లేవు. భక్తుల ప్రాణాలంటే లెక్కలేదు. ఏమీ లేకుండానే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ పునరావాసం ఖాతాలో పదవిని సంపాదించిన చైర్మన్ నేతృత్వంలో ఘోర తప్పిదాలు జరిగిపోయాయి. 2,500 మంది రద్దీని కూడా నియంత్రించలేక చేతులెత్తేసిన టీటీడీ చైర్మన్, జిల్లా ఎస్పీలు తమ చేతకానితనంతో, తమ నిర్లక్ష్యంతో 6 ప్రాణాలు గాల్లో కలిపేశారు. కొన్ని పదుల సంఖ్యలో భక్తులను గాయాల పాల్చేసి ఆసుపత్రులకు పంపేశారు. తమ కారణంగానే ఈ ఘోరం జరిగిందని తెలిసినా పశ్చాత్తాపం లేదు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల పట్ల సానుభూతి లేదు. తప్పు చేసిన వారిని బోనులో నిలబెట్టాల్సిన బాధ్యతను గాలి కొదిలేశారు. దుర్ఘటన జరిగి వారం రోజులు దాటినా ఒక్కరంటే ఒక్కరిపై కూడా కేసులు లేవు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయంటారు. అత్యంత పవిత్రమైన ఆ రోజున దేవాలయపు ఉత్తర ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి దేవదేవుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ ఆధ్యాత్మిక భావనతోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనూ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి 7 కొండల వాడిని దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తారు. టీటీడీ విస్తృత ప్రచారం చేయడంతో భక్తులు పోటెత్తారు. నిజానికి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా జనం పెద్ద సంఖ్యలోనే వచ్చారు. అది అనూహ్యమేమీ కాదు. వచ్చే భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయడంలోనే ఈసారి ఘోరమైన వైఫల్యం చోటు చేసుకుంది. దీనికి కారణం టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న బీఆర్ నాయుడులో అణువణువునా నిండుకున్న నిర్లక్ష్యమే. అగ్నికి ఆజ్యం పోసినట్టు టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడి బాధ్యతారాహిత్యం తోడైంది. ఇద్దరూ కలిసి భక్తులకు నరకం అంటే ఏంటో చూపించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం కౌంటర్లు పెట్టిన టీటీడీ 2,500 మంది భక్తులను ఒక పార్కులో పెట్టి నిర్బంధించింది. 2,000 మంది పట్టే పార్కులో 2,500 మందిని కుక్కేశారు. అక్కడ భక్తులకు తాగునీరు లేదు, తిండి లేదు, వాష్రూమ్లు లేవు, అసలు ఊపిరి పీల్చుకునే వీలు కూడా లేదు. అంతలా హింసించారు. మా ఊరిలో ఒకరే కదా కంపౌండ్ లోపల ఉన్నామని చెప్పి పార్క్ లోపల ఉన్నాము. మా తర్వాత వెనకాల వాళ్ళు వీళ్ళు పక్క సైడ్ వాళ్ళంతా ఎక్కేసి వచ్చినారు గేట్ లోపల. ఒక 2,000 మంది దాకా ఉండిపోయింటారు లోపల మాత్రమే. మాకు నీళ్ళు తాగేదానికి లేదు, అన్నం తినడానికి లేదు, వాష్రూమ్ పోలన్నా లేదు, అక్కడ ఏం కానీ సౌకర్యం లేదు, క్యూ లేదు. అంత మేము మాత్రమే ఉన్నాం కదా ఒక్క రోజు అనుకుంటే చాలా మంది అయిపోయిన తర్వాత మేము గేట్ ముందరనే ఫ్రంట్లోనే కూర్చున్నాం. వాళ్ళు గేట్ తీనేలేదు. లాస్ట్ మంత్ లో 11కు 12కు టికెట్లు ఇస్తారని చెప్పి అప్పుడు ఒక లైట్ వేసారు. అక్కడ లైట్ వేసిన తర్వాత గేట్ కొద్దిగా తెరిచారు. ఓపెనింగ్ అయితే అయ్యింది. ఒక 10 మంది బయట వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు 11 వరకు మేము ఇవ్వము, మీకు ఇచ్చేలేదు, మీరు చచ్చినా పంచేయట్లేదు, మాకు మేము ఇవ్వమంటే ఇవ్వము అని వారు తాడు కట్టేశారు. మేము అక్కడ కాలు ఇక్కడ కాలు పెట్టుకున్నారు కొంతమంది. వాళ్ళు సపోర్ట్ లేక ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి లేని ఇబ్బంది అయిపోయి వాళ్ళకి పడిపోయారు, కిందకి పడిపోయారు. వాళ్ళంతా పడిపోయిన తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు గేట్ ఘాతం అయితే పడిపోయారు. ఆ గేట్ దగ్గరే పైన ఎక్కి మనుషుల పైన ఎక్కి తోసుకుంటూ వచ్చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఈశ్వరమ్మ భర్తపై నుంచి వందలాది మంది తొక్కుకుంటూ పోయారు. నోటి నుండి నెత్తురు కారుతూ ఊపిరాడని స్థితిలో ఉన్న ఈశ్వరమ్మ భర్త తనను కాపాడండంటూ సైగలు చేసినా లాభం లేకపోయిందని ఈశ్వరమ్మ ఆక్రోశిస్తోంది. పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని, తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయి భక్తులు విలవిలలాడుతుంటే చస్తే చావండి, అసలు మీరెందుకొచ్చారు అని మండిపడ్డారని ఈశ్వరమ్మ ఆరోపిస్తోంది. మా ఆయన అయితే అందరికంటే కిందనే ఉన్నారు. మా ఆయన మీద 300 మంది పైనే ఉంటారు, పడిపోయారు. ఈ తల మాత్రము
ఒక చెయ్యి మాత్రం కనిపిస్తూ నన్ను లాగండి లాగండి, నాకు శ్వాస లేదు, నేను అయిపోయాను అని చెప్తా ఉన్నాడు. అంత నోట్ల బ్లడ్ అంతా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేషెంట్లంతా మా ఆయన మీదనే ఉన్నారు. మొత్తం మేము ఒక్కేతానే ఉన్నాము. కూర్చు మొత్తం ఒకే చోటే పడిపోయినాము. నేనైతే బయట కొంచెం పడ్డాను, చూశాను. మా వాళ్ళంతా ఒకరే ఉన్నారు. వీళ్ళు బయట పడిన వాళ్ళు బయట వెళ్ళిపోతుంటే అందరినీ తీసుకొచ్చాను. వెళ్ళిపోతున్నారు, రండి, మన వాళ్ళంతా కింద పడిపోయారు, మన వాళ్ళతో పాటు బయట వాళ్ళంతా పడిపోయారు. వీళ్ళు పోలీసులు పట్టించుకోవడం లేదని అక్కడ మైక్లో ఉన్న చెప్పే వాళ్ళని చెప్పండి, మీరు ఎవరినైనా రమ్మని వెనక సైడ్ వెళ్ళి కొంతమందిని తగ్గిస్తే, మీరు అక్కడ జనాలను తగ్గించినారంటే ఇక్కడ వాళ్ళు కొంచెం బతుక్కుంటారు, లేదంటే చచ్చిపోతారని చెప్తే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని అక్కడే నిల్చుకొని ఉండిపోయారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. వీళ్ళు ఇంకొక పోలీస్ అయితే ఫోటోలు తీసేది, నవ్వుకుండేది. చస్తే చచ్చారు, ఎందుకు వచ్చారు, మీతో రమ్మని చెప్పామా, ఎందుకు వచ్చారు అని వాళ్ళు అడిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన నిర్ద్వంద్వంగా టీటీడీ తప్పిదమే. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిసినా 2,500 మంది భక్తుల రద్దీని కూడా నియంత్రించే ఏర్పాట్లు చేయడంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు భద్రతా ఏర్పాట్ల కల్పనలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఘోరంగా విఫలమయ్యారు. వీరందరి బాధ్యతారాహిత్యం 6 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 6 భక్తులు ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోతే టీటీడీ పెద్దలు కానీ, జిల్లా ఎస్పీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సరిగా స్పందించలేదు. వీరంతా కూడా పాపాన్ని ఎవరిపైకి నెట్టేయాలి అన్నదే ఆలోచించారు. తాను టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన బిఆర్ నాయుడిని, తన అనుంగు శిష్యుడు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడిని, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని ఎలా కాపాడాలన్న కోణంలోనే చంద్రబాబు ఆలోచన చేశారు. 5 ఏళ్ల పాటు టీడీపీకి, చంద్రబాబుకు భజన చేసి కష్టపడి సంపాదించుకున్న చైర్మన్ పదవిని కాపాడుకోవాలని బిఆర్ నాయుడు ఆలోచించారు. అందుకే తప్పంతా అధికారులదే తప్ప తనకేం సంబంధం లేదన్నారు బిఆర్ నాయుడు. వాళ్ళ వైఫల్యమా, పోలీసు వైఫల్యమా అని తేలాల్సి ఉంది. మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. రేపు ముఖ్యమంత్రి గారే ఎంక్వైరీ చేసి ప్రకటిస్తారు. ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను కాదు చెప్పింది, ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు, అది నేను కాదు డిసైడ్, గవర్నమెంట్ డిసైడ్. విన్నారుగా, చంద్రబాబు నాయుడు ముందుగానే కింది స్థాయి అధికారులను బలిపశువులను చేసి పై పదవుల్లో ఉన్న తమవారిని కాపాడుకునేందుకు స్కెచ్ గీశారు. ఆ చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ పెద్ద డ్రామానే చేశారు. టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలను ఉద్దేశించి మీరు వెంటనే 6 ప్రాణాలు పోయిన ఘటనకు ఓ సారీ చెప్పేయండి అని అడిగారు. ప్రాణాలతో చెలగాటమాడిన ఘోర తప్పిదం చేసిన వారిపై చర్యలు తీసుకోవలసింది పోయి పవన్ కూడా సారీతో సరిపెట్టేయడం పెద్ద కుట్రే అంటున్నారు మేధావులు. ఇది చంద్రబాబు నాయుడు స్కెచ్చే అంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అన్యాయంగా చనిపోతే అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. మానవత్వంతో వ్యవహరించలేదని ఆరోపించారు. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈవో కాని, ఏఈఓ కాని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు? ఇది నాకేం సరదా, నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? మరి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో టీటీడీ అధికారులది, పోలీసులదే తప్పని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వారిపై కేసులు నమోదు చేయాలని అడగడం లేదు, సారీ చెప్పేయండంటూ కప్పదాటు న్యాయాన్ని బోధించారు. దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ చట్టాన్ని అమలు చేయమని చెప్పడం లేదు, సారీ చెబితే సరిపోతుందని ఉదార వ్యాఖ్యలు చేసి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నమే చేశారని వారంటున్నారు. చిత్రం ఏంటంటే, తిరుమల తొక్కిసలాట ఘటనలో 6 భక్తులను కబళించిన ఘటనలో టీటీడీ అధికారులు, జిల్లా ఎస్పీల తప్పుందని కూటమి ప్రభుత్వమే ఒప్పుకుంటోంది. పవన్ కళ్యాణే ఎవరెవరు ఏమేమి తప్పు చేశారో ఏకరువు పెట్టారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా అధికారులు తప్పు చేశారని అన్నారు. అటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు మాత్రం ఏ ఒక్కరిపైనా కేసు పెట్టి బోన్లో నిలబెట్టాలని మాత్రం అనడం లేదు. చట్ట ప్రకారం దోషులపై చర్యలు తీసుకుంటామని కూడా అనడం లేదు. ఇంత కంగాళి ప్రభుత్వాన్ని తామెన్నడూ చూడలేదంటున్నారు నిపుణులు. పాలకుల ముందు చూపు లేమి,
టీటీడీ బోర్డు ప్రణాళికల లేమి, అధికార యంత్రాంగం చేతకానితనం 6 నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఇటువంటి ఘటనకు కారకులపై చట్ట ప్రకారం తక్షణమే కేసులు నమోదు చేసి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల జోడీ ప్రభుత్వం అలా చేయలేదు. అలాగని తప్పు జరగలేదని వారు అనడం లేదు. టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ముందుగా తెలిసినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు జేఈఓపై మండిపడ్డారు. అధికారులే తప్పు చేశారని అంతా అన్నారు. మరి తప్పు చేసిన వారిపై కేసులు పెట్టాలి కదా, చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి కదా, అదెందుకు చేయడం లేదని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు చెప్పాడు అఫీషియల్స్ ఫెయిల్యూర్ అని చెప్పి, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పాలక మండలి ఫెయిల్యూరు, చైర్మన్, అడిషనల్ జేఈఓ, ఈఓ ఫెయిల్యూరు అని చెప్పడం జరిగింది. అలాగే చైర్మన్ వచ్చి ఎస్పీ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. ఇంతమంది ఒప్పుకున్నది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నియమించారో వాళ్ళ వల్ల జరిగిందన్నప్పుడు ఎందుకు వాళ్ళందరి పేర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టట్లేదు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నా. ఈరోజు ఎప్పుడో 10 ఏళ్ల ముందర ఏదో జరిగింది అని చెప్పి దొంగ సాక్ష్యాలతో ఈరోజు కొత్తగా కేసులు రీఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కక్ష సాధించడం మీకు తెలుస్తుంది. కానీ కళ్ళ ముందర వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం 3 రోజులకి ముందే టోకన్లు ఇవ్వాలని తెలిసి కూడా 3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూర్చొని స్వర్ణ కుప్పం అంటూ భజన చేసుకుంటూ అఫీషియల్స్ని పని చేయనీయకుండా ఈరోజు మళ్ళీ అఫీషియల్స్ ఫెయిల్యూర్ అని చేతులు దులిపేసుకోవాలనుకుంటే ఎలా ఒప్పుకుంటాం? తప్పు చేసిన వారు చంద్రబాబు నాయుడికి బాగా కావలసిన వారు కాబట్టి, ఆయనే వారిని ఆయా పదవుల్లో కూర్చోబెట్టారు కాబట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకునేలా చేయడంలో చంద్రబాబు విజయవంతమయ్యారన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అందుకే పవన్ సారీ రాగాన్ని అందుకున్నారని వారంటున్నారు. సారీ తర్వాత ముందు తప్పు చేసిన వారిని శిక్షించండి స్వామి అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, ఎవడన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయాడు, లేదా ఎవడ వెళ్ళి కొట్టాడు, ఏదైనా అఘాయిత్యం జరిగింది, ఏదైనా హత్య జరిగింది, పరిష్కారం ఏంటో తెలుసా? సారీ అంట, లేదా అదేంటి దీక్ష, ప్రాయచిత్త దీక్ష అంట. ఈ 2 చేసి సరిపోతాయి, చట్టం లేదు, ఏమీ లేదు. మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పను అంతే. ఈయన కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేనిది మీరు చెప్పడానికి ఏమిటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువుగారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ సారి కూడా మామూలుగా చెప్పారా? పవన్ కళ్యాణ్ ఎల్లో లాజిక్ పై విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారు సారీ చెప్పేస్తే ఇక చట్టాలు, కేసులు, చర్యలు అవసరం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి జరిగిన మరణాలకు అనే ఒక కొత్త పల్లవిని అందుకున్నారు. క్షమాపణ చెబితే కేసులు అక్కర్లేదా? అలాంటప్పుడు చైర్మన్, పాలకవర్గం, ఈవో, జేఈఓ, జిల్లా ఎస్పీ వీళ్ళ మీద కేసులు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేశారు కదా, వాళ్ళకి మాత్రం ఆ శిక్ష ఎందుకు? అంటే మీకు అనుకూలమైన వాళ్ళకి మాత్రం శిక్షలు లేకుండా క్షమాపణతో సరిపెడతారా? మీకు బలిపశువులు కావాలి కాబట్టి ఒక 2 అధికారులని సస్పెండ్ చేశారు. అసలు ఇది పరిపాలన అంటారా? చట్టబద్ధమైన పాలన అంటారా? సిగ్గుపడే విషయం కాదా? తమ ఏలుబడిలో జరగరాని తప్పిదం జరిగిపోయిందన్న బాధ లేదు, భయంకర ఘోరం చోటు చేసుకుందన్న పశ్చాత్తాపం లేదు, అన్యాయంగా 6 ప్రాణాలను పొట్టనబెట్టుకున్నామన్న అపరాధ భావన లేదు. ఏవీ లేకపోగా గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ప్రవేశపెట్టిన టోకెన్ పద్ధతి వల్లనే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు నాయుడు వితండవాదం చేశారు. టోకెన్లు అంత ప్రమాదకరమైనప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలి. ఒకవేళ టోకెన్ పద్ధతి మంచిది కాదని ఆయన నమ్మినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే టోకెన్ పద్ధతి ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క తొక్కిసలాట ఘటన ఎందుకు జరగలేదో కూడా చంద్రబాబు చెప్పాలని నిలదీస్తున్నారు. గత ప్రభుత్వం టోకెన్ సిస్టమ్ వల్లనే కొన్ని రోజులు కాలం గడిపారు. మరి టోకెన్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం ఉంటే ఆ టోకెన్ సిస్టమ్ తీసేయచ్చు కదా. ఒకవేళ గత ప్రభుత్వం పెట్టిన టోకెన్ సిస్టమే ప్రాబ్లం అయితే గత ప్రభుత్వంలో టోకెన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎందుకు ప్రాబ్లం జరగలేదు, ఎందుకు మనుషులు చనిపోలేదు, ఇప్పుడు జరిగిపోయారనేది మీరు గమనించాలి. తిరుమల చరిత్రలో ఎన్నడూ తొక్కిసలాట ఘటన జరగలేదు. ఇంతటి పెద్ద విషాదం చోటు చేసుకున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. తప్పు ఎవరిపై నెట్టాలి?
దీన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి, ప్రతిపక్షంపై ఎలా బురద జల్లాలి అన్న అంశాలకే చంద్రబాబు పవన్ పరిమితమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులైతే కూటమి వైఖరిని అసహ్యించుకుంటున్నారు. తిరుమల తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై ఇంతవరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలంటున్నారు విశ్లేషకులు. పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని కూడా తమ రాజకీయాలకు వినియోగించుకునే దుర్మార్గానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్వస్తి పలకాలని వారు సూచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రతిసారి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఏదో ఒక దుర్ఘటన, అపచారాలు జరుగుతూనే ఉన్నాయని సీనియర్ పాత్రికేయులు ఆరోపిస్తున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి ఎదురు దాడి చేయాలన్న చంద్రబాబు ఆలోచన అత్యంత దుర్మార్గమైనదని వారు అంటున్నారు. 6గురిని బలిగొన్న తొక్కిసలాట ఘటన టీటీడీ పెద్దలతో పాటు పోలీసుల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అంగీకరించారు. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు, ఎందుకు లైట్లు బిగించలేదు, వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి. ఈ రోజున భక్తుల ఉసురు తీసిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి దోషులను శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇంత దారుణమైన ఘటన నిజంగా ఒక చీకటి రోజు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణించాలి. ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేతకాని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. పుష్కరాల్లో 29 మందిని చంపేశారు. తిరుపతిలో కూడా మీరు చేతులారా మీరు చేసిన అన్యాయానికి చనిపోయారు. దీనికి ఇమ్మీడియట్గా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, లేకపోతే నిన్న మా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరున్నారు వాళ్ళని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరు తప్పు చేశారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే చెప్తున్నారు. మరి వారిపై కేసులు పెట్టకుండా తూతూ మంత్రంగా రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణకు ఆదేశిస్తే ఒరిగేదేముంటుందని సీనియర్ పాత్రికేయుడు కేబీజీ తిలక్ ప్రశ్నిస్తున్నారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా నాటి బాబు ప్రభుత్వం తప్పిదం వల్లనే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిస్తే అప్పుడు విచారణ నివేదికలో భక్తులదే తప్పని అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తిలక్ అంటున్నారు. 6 చనిపోతే కేసు ఉండదా? అది నేరం కాదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీని ఒక ప్రకటన చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద ఇప్పుడు ఒక ఆర్డర్ ఇది. గతంలో రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కేసలాట జరిగి ఇదే విధంగా గేట్ ఓపెన్ చేయటం వల్ల తొక్కేసలాట జరిగి 29 మంది చనిపోయారు. అప్పుడు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, రిటైర్డ్ న్యాయమూర్తి నియమించారు, ఆయన భక్తులది తప్పు అని తేల్చి చెప్పారు. అధికారులను ఒకరిని కూడా, ఈవెన్ కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ బదిలీ చేయలేదు, సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో భక్తులదే తప్పని అంటారేమో. ఇన్ని తప్పులు ప్రభుత్వం వైపును పెట్టుకుని చీమ కుట్టినట్టు కూడా లేకుండా దేశమంతా తిరుపతిలో మరణాల గురించి మాట్లాడుకుంటే ఏమాత్రం సిగ్గుపడకుండా పరిపాలన గొప్పగా ఉందని చెప్పుకోవడం. ఇంత ఘోరం జరిగిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేయాలని, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. చైర్మన్, టీటీడీ చైర్మన్ అంటాడు, ఎవడో సారీ చెప్పమంటే నేను ఇది చెప్తాను. అసలు ఆ మాటలు మాట్లాడొచ్చా అని అడుగుతున్నా. ఏంటి అహంకారము? ఇంకోటి అంటారు, ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు 7 ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి, రాజీనామా చేయాలి గౌరవంగా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా పుణ్యక్షేత్రాల్లో జరగరాని అనర్థాలు, అపచారాలు జరుగుతూనే వస్తున్నాయని తిలక్ అంటున్నారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అప్పటి పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అమ్మవారికి ఓ బంగారు కిరీటాన్ని తయారు చేసి ఇచ్చారు. అది దొంగతనం జరిగింది. అది చంద్రబాబు గారి హయాంలో. తిరుమలలో
ప్రసిద్ధి చెందినటువంటి వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చేశారు. అది కూడా చంద్రబాబు గారి హయాంలో జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఆలయంలోనూ కాళహస్తి ఆలయంలోనూ క్షుద్ర పూజలు జరిగాయని ఆరోపణలు వచ్చి గగ్గోలు పెట్టారు. అది కూడా చంద్రబాబు గారి హయాంలోనే. ఇప్పుడు తిరుపతిలో మొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మొదటిసారి తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి హయాంలో. ఇన్ని జరుగుతుంటే సిగ్గుపడాల్సింది పోయి హిందూ మతం అవమానిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం చాలా సిగ్గుచేటైన విషయం. జరిగిన దుర్ఘటనలో చంద్రబాబు నాయుడికి అనుయాయులైన వారే దోషులు కాబట్టి ప్రభుత్వం దర్యాప్తుపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.